వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మిరప్పొడి ఎలా తయారు చేసుకోబోతున్నాం, ఇంట్లోనే ఎలా తయారు చేస్తామో చూద్దాం రండి. ముందుగా అయితే మిరపకాయలు తెచ్చిన వెంటనే ఇలా కొన్ని ప్లేట్లలో వేసేసి, కొంచెం వైడ్గా ఉండే ప్లేట్లలో వేసేసి ఒక రోజంతా ఎండబెట్టాలి. వెనకాల ఉండే తొళ్ళలు ఒలవడానికి కొంచెం టైం పడుతుంది. సో అందుకని కొంచెం ఎండితే ఈజీగా వచ్చేస్తాయి, లేకపోతే మెత్తగా ఉంటుంది కదా మిరపకాయ, అంత ఈజీగా రావన్నమాట. సో కొంచెం ఎండితే చాలా బాగా వస్తాయి. సో ప్లేట్లన్నీ సరిపోలేదని ఇంకొక కవర్లో ఉంటే కవర్లోనే అట్లా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే కూర్చొని ఇంకా ఇట్లా ఒలుస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఎండితే కూడా చాలు. ఈ మిరపకాయ తొళ్ళలన్నీ ఇట్లా ఒలిచేస్తానమాట. ఇలా ఒలిచేస్తే మిరప్పొడి చాలా రెడ్ కలర్లో ఉంటుంది. అసలు ఇంకేం కలర్లు కూడా యాడ్ చేసి ఉండదు. హోమ్ మేడ్ మిరప్పొడి అనమాట ఇది. హోమ్ మేడ్ మిర్చి పౌడర్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఆనియన్ కారంలోకి అట్లా హోమ్ మేడ్ కుకింగ్ ఫుడ్స్లోకి చాలా బాగుంటుంది. ఈ తొళ్ళలు వలవకుండా కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం రెడ్ కలర్లో అనేది రాదనమాట. సో ఒలిచేసాక అయితే ఇట్లా వచ్చాయి చూడండి. అంటే అన్నీ ఒకే రోజు ఒలవలేదు, నేను ఒక 2-3 బ్యాచెస్లో ఒలిచాను అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో అన్నీ ఒలిచేసాక మంచి సౌండ్ రావాలి, గలగల గలగల అని సౌండ్ రావాలన్నమాట మిర్చి ఈ ఎండకు పెడితే. సో ఫస్ట్ డే ఎండాయి, సెకండ్ డే ఎండాయి, థర్డ్ డే ఎండాయి. మాకు ఆల్మోస్ట్ ఎండ కొంచెం సేపే ఉంటుంది బాల్కనీలో. సో ఒక 2-3 అవర్స్ అట్లా పెట్టాను అంతే. సో నెక్స్ట్ అయితే తిరుపతికి తీసుకెళ్ళాను. తిరుపతి సంక్రాంతి హాలిడేస్కి. అక్కడైతే 2 డేస్లోనే గలగల అని వచ్చేసాయి. ఇంకా ప్యాకింగ్ చేసుకుని ఇంకా మిషన్కి తీసుకెళ్ళిపోయాను అనమాట. వెయ్యి చేశారు, 2 kgs ఉండింది. సో తోళ్ళు వచ్చేసాక కూడా 2 kgs ఉండింది. ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఇంకా మిషన్లో ఫాస్ట్గా వేస్తున్నాడు అనమాట. ఇట్లా ఆయనను అడిగాను వీడియో రికార్డ్ చేసుకుంటానని, ఆయనకు పర్మిషన్ తీసుకొని చేశాను. సో ఫస్ట్ అయితే ప్లాస్టిక్ కవర్లోకి వేసాము. దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా షిఫ్ట్ చేసుకోండి అన్నాడు. సో తెచ్చాక మళ్ళీ ఒక 5 మినిట్స్ ఒక 10 మినిట్స్ ఎండబెట్టాలి, వేడిగా ఉంటుంది కాబట్టి. మిషన్లో నుంచి వచ్చింది. మాకు తిరుపతిలో అయితే 2 to 3 times వేస్తారు మెత్తగా రావడానికి పొడి. సో చూడండి, ఫస్ట్ టైం ఒకసారి వేసేసారు, మొత్తం అయిపోయినాయి, ఇంకేం మిగలలేదు. ఫస్ట్ టైం మళ్ళీ గోల్డ్ ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ డబ్బాలో నుంచి దీంట్లోకి కొలిచాడనమాట, వేశాడు. మళ్ళీ దాన్ని కూడా అయిపోయి మళ్ళీ దాన్ని ఇంకోసారి కూడా వేశాడు. థర్డ్ టైం వేసింది మా కవర్లోకి యాడ్ చేసి ఇచ్చాడనమాట. సో హోమ్ మేడ్ మిర్చి పౌడర్ చాలా చాలా హెల్దీ. అసలు ఏం కలర్స్ యాడ్ చేయలేదు, చాలా హెల్దీ. అండ్ అయిపోయాక కూడా ఒకసారి వెయ్యి చేయించమన్నాను, వెయిట్ తగ్గిందా లేదా అని వెయ్యి చేశాడు. నేను ఇది మళ్ళీ ఎలా తీసి పెట్టుకున్నాను అనేది నేను ఇంకొక వీడియోలో చూపెడతాను.